హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఈ రోజుల్లో చిన్నల నుంచి పెద్దల వరకు మనం ఎక్కువగా వింటున్న రెండు సమస్యలు రక్తం తక్కువగా ఉండటం, అలాగే చూపు మందగించడం. ఈ రెండు సమస్యలకి ది బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే ఈ కరివేపాకు క్యారెట్ రైసేనండి. దీన్ని తయారు చేసుకొని వారానికి 2-3 సార్లు తీసుకున్నామంటే మీ ఇంటిల్లి పాదికి చక్కగా ఆరోగ్యం లభిస్తుంది, అలాగే రక్తం ఇంప్రూవ్ అవుతుంది, కంటి చూపు కూడా మెరుగుపడటంతో పాటు వాళ్ళకి అరుగుదల కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ కరివేపాకు క్యారెట్ రైస్ని తయారు చేసుకోవడం చాలా సులువండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కరివేపాకు క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. మీరు దీన్ని తప్పనిసరిగా ట్రై చేయండి. దీని తయారీకి నేనైతే ఒక 150 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి చక్కగా పొలుగ్గా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. మిగిలిపోయిన అన్నంతో కూడా మీరు ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఈ రైస్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పొడిని సిద్ధం చేసుకోవాలి. దాని గురించి ఒక బాండిని స్టవ్ మీద పెట్టి టేబుల్ స్పూను ధనియాలు వేసేసి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా దీంట్లో వేయండి. జీలకర్ర, ధనియాలు సిమ్లో ఒక 4-5 నిమిషాలు వేపుకున్నారంటే మంచి సువాసన వస్తాయి. ఇప్పుడు ఒక 4 రెమ్మల వరకు ఫ్రెష్ కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని కూడా దీంట్లో వేసేసేయండి. కరివేపాకుని దీంతో పాటు చక్కగా 5-6 నిమిషాలు సిమ్లో వేయించుకున్నారంటే కరివేపాకు కొంచెం డ్రై అయ్యి చక్కగా క్రిస్పీగా వేగుతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మీకు కరివేపాకును చూపిస్తాను. చేత్తో పట్టుకొని చూసారంటే కరివేపాకు అనేది చక్కగా విరిగిపోతూ క్రంచీగా అనిపిస్తే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. దీన్నంతా కూడా పూర్తిగా చల్లారపెట్టుకోండి. చల్లారపెట్టుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. ఈ పౌడర్ని ముందు రోజు నైటే కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే మార్నింగ్ పిల్లలకి లంచ్ కట్టడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. అలాగే ఈ పౌడర్ అనేది ఒక 20 డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో కూడా మీరు తయారు చేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ తయారీ కోసం 2 క్యారెట్లు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా తొక్కు తీసేసి సన్నగా తురుము పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసుకొని దీనిలో 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నేను పిల్లలకి తయారు చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేశాను. మీరు ఒకవేళ పెద్దవాళ్ళకి తయారు చేసేటట్టయితే 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి వాటిని సిమ్లో ఎర్రగా వేపుకోండి. జీడిపప్పు ఏంటంటే క్రంచీగా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయని వేశాను. వేపుకున్న జీడిపప్పుని పక్కన తీసి పెట్టుకొని అదే బాండీలో ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తురుముకొని వాటిని కూడా వేసేసేయండి. దాంతోపాటు ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసేసి పచ్చిమిర్చి కరివేపాకుని 2-3 నిమిషాల పాటు సిమ్లో వేపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా నూనెలో 2-3 నిమిషాల పాటు వేపుకోండి. తర్వాత దీంట్లో తురుము పట్టుకున్న క్యారెట్ని వేసేసేయండి. క్యారెట్ని ఒకసారి దీనిలో బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసుకోండి. క్యారెట్ అనేది చాలా త్వరగా వేగుతుంది కాబట్టి సిమ్లో ఒక 4-5 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, క్యారెట్లో మాయిశ్చర్ అంతా కూడా పోయింది, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆరపెట్టుకున్న అన్నాన్ని వేసేసేయండి. నేను తీసుకున్న అన్నం మొత్తం కూడా వేసానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా దీంట్లో వేయండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని కూడా వేసేసేయండి. టేబుల్ స్పూన్ నిండుగా సాల్ట్ని దీంట్లో వేయండి. సాల్ట్, కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న పౌడర్ని కూడా దీంట్లో వేసేసిన తర్వాత ఈ పౌడరు అలాగే ఉప్పు, కారం, క్యారెట్ తురుము అన్నీ కూడా రైస్కి బాగా పట్టే విధంగా సిమ్లో దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ 4-5 నిమిషాల పాటు వేపుకున్నారంటే రైస్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఒక గుప్పెడు వరకు వేసేసేయండి. తీసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా దీన్ని మిక్స్ చేసి
పిల్లలకి కనుక లంచ్ కట్టి ఇచ్చారంటే లంచ్ బాక్స్ అనేది డెఫినెట్గా ఖాళీ అయ్యే ఇంటికి వస్తుందండి. అలాగే వాళ్ళ హెల్త్కి కూడా ఈ రైస్ అనేది చాలా చాలా మేలు చేస్తుంది. తప్పనిసరిగా ఒక్కసారి ఈ కరివేపాకు క్యారెట్ రైస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రైస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎక్కువగా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల ఈ వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. తెలియని వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీకేమన్నా రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను తప్పనిసరిగా వాటిని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను.